అందరికి నా హృదయపూర్వక రక్షాబంధన శుభాకాంక్షలు అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో వీడియో చేయాలంటేనే భయం వేస్తుందండి. రీసెంట్లీ అండ్ ఏదైతే అప్డేట్ వచ్చిందో చాలా బ్యాడ్ అప్డేట్ అనమాట. యూట్యూబ్ చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. చాలా అప్డేట్ అయితే వచ్చింది. మీకు వీడియోస్ అయితే చేశాను, చాలా వీడియోస్ చేశాను అండ్ ఛానల్స్ అన్ని పెద్ద ఛానల్స్ అన్ని డిలీట్ అవుతున్నాయి అని చెప్పి మొత్తం వీడియోస్ అయితే చేశాను. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో చేయమంటేనే భయం వేస్తుంది. మొత్తానికి ఏ వీడియో అప్లోడ్ చేసినా భయమే అన్నమాట. ఇప్పుడు ఎలా వీడియో అప్లోడ్ చేసినా అండ్ తమ్నెల్ ఎలా పెట్టినా అండ్ ఒకటి తమ్నెల్ అలా పెట్టినా అండ్ ఒక వీడియో ఇలా పెట్టినా అది కూడా భయమే అండి. ఎందుకోసం అంటే ఎప్పుడు స్ట్రైక్ వేసేది తెలియదు, ఎప్పుడు ఛానల్ డిలీట్ అయ్యేది తెలియదు అనమాట. ఎందుకోసం అంటే యూట్యూబ్ లో సంపాదన మొత్తం బర్బాద్ అయిపోతుంది ఇక. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో ఛానల్ అనేది డిలీట్ అయిపోతే యూట్యూబ్ కూడా ఒక్కడే ఉంటాడండి. అట్లా మీరు ఒక యూట్యూబర్ అయితే ఏం చేస్తారంటే కామెంట్ చేసేసుకోండి. ఏంటి ఎలా అనేది ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. అప్డేట్ గురించి ఏంటి అనేది, యూట్యూబ్ లో ఎందుకు బర్బాద్ అవుతున్నాం అండ్ రెవెన్యూ వస్తలేదా ఏం వస్తలేదా మొత్తం మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ చేసుకోండి అండ్ ఫ్రీలో విన్నర్ అవుతారు అనమాట. ఈ రోజు కూడా 5 మెంబర్స్ విన్నర్ ఉన్నారు. ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూసేయండి అప్పటి వరకు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి గాయస్. ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేశాను. వీళ్ళైతే విన్నర్ కాదు, మెంబర్షిప్ తీసుకున్నారు గాయస్. చూడండి, వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి లాస్ట్ విన్ బ్లాగ్స్ అంట. అండ్ ఇక్కడ వీళ్ళైతే కామెంట్ చేయలేదు, స్క్రీన్ షాట్ లో తీసుకున్నారు అనమాట. వీళ్ళు మొత్తానికి వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ విన్ బ్లాగ్స్ అంట డైమండ్ లో జాయిన్ అయినరు. వాళ్ళకైతే ప్రమోషన్ చేయాలి కాబట్టి కంప్లీట్లీ ప్రమోషన్ అయితే చేస్తున్నా. వీళ్ళైతే కామెంట్ చేసుకోలేదు, నేను చూసా కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ చేస్తున్నమాట. మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మేడం అనుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను అండ్ అక్కడ ప్రమోషన్ చేస్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, 100% అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే చేయలేదు మొత్తానికి అయితే. నేను చూసినా కాబట్టి ప్రమోషన్ అయితే చేస్తున్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం, అండ్ మెంబర్షిప్ లో జాయిన్ అయ్యేందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి శారద రాజ్ బ్లాగ్స్ అంట. థర్డ్ హైప్ నాదే అన్న, ప్లీజ్ రోజు ట్రై చేస్తున్నా బట్ నా ఛానల్ కి ప్రమోషన్ చేయడం లేదు. మీరు అయితే కామెంట్ చేశారు, తప్పకుండా ప్రమోషన్ చేస్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను హైప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా, కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను. మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అయితే కండి అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి గాజలక్ష్మి బ్లాగ్స్ అంట. వీళ్ళు ఆల్రెడీ విన్నర్ అయిన అనిపిస్తుంది నాకైతే, అండ్ మళ్ళీ కూడా విన్నర్ అవుతున్నారేమో నాకు అలా అనిపిస్తుంది. అండ్ కామెంట్ ఏం చేశారంటే మేడం అయితే, మీరు నాకు ఎందుకు చేయట్లేదు అన్న, నాకు ఎక్కువ బాధేస్తుంది అని అయితే కామెంట్ చేశారు మేడం. అందరికి ప్రమోషన్ చేస్తున్నా, మీరు ఆల్రెడీ ప్రమోషన్ అయినరు అనిపిస్తుంది. మేడం మీకైతే ప్రమోషన్ చేశాను అని అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా అండ్ మేడంకి అయితే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి యాదవ్ బిడ్డ అంట. అన్నయ్య మస్తు రోజుల నుండి అడుగుతున్నా, ప్రమోషన్ చేయరా ప్లీజ్ అయితే కామెంట్ చేశారు, తప్పకుండా చేస్తాను మేడం. అండ్ కంప్లీట్లీ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను, మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి మిక్స్ హాక్ జీ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి నైస్ అని అయితే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నన్ను ఇలా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను, మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఈ రోజు 4 మెంబర్స్ అయితే గ్రాండ్ సక్సెస్ విన్నర్ అయ్యారు. 1 మెంబర్ అయితే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. 4 మెంబర్స్ అయితే ఫ్రీలో విన్నర్ అయ్యారు, 1 మెంబర్ అయితే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజు 5 మెంబర్స్ అయితే మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ కామెంట్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద హైప్ వస్తుంది, హైప్ కూడా చేసేయండి అనమాట. మొత్తానికి కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నమాట. తప్పకుండా మీరు విన్నర్ కావాలంటే కామెంట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సింపుల్లీ బ్యాక్ అయితే వస్తాను. ఏంటిది ఈ రోజు అంటే ఇక్కడ యూట్యూబ్ మొత్తానికి మనకైతే బర్బాద్ చేస్తున్నా అయితే నేను అన్నా కదా. బర్బాద్ ఎందుకు చేస్తుందంటే, బర్బాద్ అంటే హిందీలో బర్బాద్ అంటారు కదా. మన భాషలో మనకైతే నాశనం చేస్తుంది యూట్యూబ్ అయితే మనమైతే అనుకోవచ్చు అనమాట. సింప్లీ అదైతే మనకు చేసిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా బర్బాద్ చేస్తుంది అండ్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా బర్బాద్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ సంపాదించడమే కష్టమైపోయింది. అలా ఇప్పుడు చూడండి, యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే, ఒక వీడియో అప్లోడ్ చేయగానే పుష్ చేస్తలేదు, ఇక వ్యూసే వస్తలేవు, యూట్యూబ్ వాడు పంపుతూనే లేడు నోటిఫికేషన్. మళ్ళీ ఒకటి అప్డేట్ ఒకటి తెచ్చిండు. నేను చెప్పాను కదా ఇప్పుడు, ఎంత ఆడియన్స్ ఉంటే అంత ఆడియన్స్ అయితే కామెంట్ చేసుకోండి అని చెప్పాను కదా. ఏదైతే అప్డేట్ తెచ్చిందో ఆ అప్డేట్ మొత్తానికి తొలగించాలి అనేది చెప్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే ఏదైతే ఛానల్ టర్మినేట్ అయిపోయిందో ఆ టర్మినేట్ అయిన ఛానల్ మళ్ళీ ఏదైతే ఫేస్ ఉన్న ఛానల్ టర్మినేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఛానల్ పెట్టాల్సిన
ఛాన్స్ లేదన్నమాట. సో అదైతే పెద్ద అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఆ అప్డేట్ ని యూట్యూబ్ వాళ్ళు తొలగించాలి కాబట్టి, సో తొలగించాలంటే ఏం చేయాలి అండ్ కామెంట్ చేసుకుంటే ఏమైతే అంటే యూట్యూబ్ వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో ఈ అప్డేట్ తీసేయాలి అని అనుకుంటాను అనమాట. సో తప్పకుండా అప్డేట్ అయితే తీసేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఒక పర్సన్ తప్పు చేస్తాడు, తప్పు చేయక ఉండడు, తప్పు చేస్తాడు, తప్పు చేసిన వెంటనే స్ట్రైక్ వేసేస్తాడు, స్ట్రైక్ కూడా చెప్పి వేస్తలేడు, స్ట్రైక్ వేస్తలేడు, మొత్తానికి చాలా టర్మినేట్ డిలీట్ అనమాట. సో మొత్తానికి డిలీట్ చేస్తున్నాడు కాబట్టి సో మొత్తానికి చెప్తానే లేడు. సో అట్లా ఏదైతే ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో వాళ్ళకి ఏం చేయడండి, ఏదైతే స్పామ్ ఛానల్ ఉంటాయో మొత్తానికి సో యూట్యూబ్కి సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్కి సో చెల్లని ఏదైతే ఛానల్స్ ఉంటాయో ఆ ఛానల్స్ ఉన్న ఛానల్స్ అన్ని టర్మినేట్ చేస్తున్నాడు యూట్యూబ్ వాళ్ళైతే ఇప్పుడు మొత్తానికి. సో ఆ ఛానల్స్ మొత్తం ఎరేస్తున్నాడు అనమాట, వలేసి ఎరేస్తున్నాడు అనమాట. సో అట్లా మనం కూడా తప్పు చేయకుండా ఉండాలంటే సో మన ఓన్ కంటెంట్ ఉండాలండి, 100% ఓన్ కంటెంట్ ఉండాలా. సో యూట్యూబ్ వాళ్ళు బర్బాద్ ఎందుకు ఇస్తున్నాను నేను అంటున్నా అంటే సో మొత్తానికి ఛానల్స్ అన్ని డిలీట్ అయిపోతున్నాయి అలా అనేసి నేనైతే అంటున్నాను అనమాట. సో ఎప్పుడేమైతే అది జాగ్రత్త పడండి, 100% జాగ్రత్త పడండి. సో నేనైతే అప్డేట్ అయితే మీకైతే చెప్తున్నా అనమాట. అప్డేట్ అంటే మొత్తానికి క్రియేటర్స్ అయితే వీడియోస్ అయితే చేసేసారు ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. సో యూట్యూబ్లో మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ అంటే చాలా క్రియేటర్స్ అయితే చేసేస్తున్నారు. మేబీ నేను కూడా రీసెంట్లీ వీడియోస్ అయితే చేశాను. సో మొత్తానికి ఇప్పుడు చూడండి అప్డేట్ ఎలా వచ్చిందంటే 7 days మనము ఏదైతే అపీల్ చేసుకోవచ్చు, ఏదైతే మనకు స్ట్రైక్ వచ్చిందో ఆ స్ట్రైక్ని మనం సో మన తప్పు లేకుండా స్ట్రైక్ వేస్తే ఒకవేళ ఇన్కేస్ స్ట్రైక్ వేస్తే మనం అపీల్ చేసుకోవచ్చు 7 daysలో. ఆ 7 days తీసేసి మళ్ళీ 1 year చేసిండు. 1 year అంటే 1 year వరకు మనం అపీల్ చేసుకోవచ్చు. ఏంటిది ఛానల్, మన ఛానల్కి ఒకవేళ స్ట్రైక్ వేసి ఛానల్ టర్మినేట్ చేస్తే టర్మినేట్ చేసిన తర్వాత మనం అపీల్ చేసుకోవచ్చు. 1 year ఛాన్స్ ఇచ్చిండు. సో ఎందుకు 1 year ఛాన్స్ ఇచ్చిండు, 7 days ఉంచలేదు ఎందుకంటే 7 daysలో ఏ అనేది చెక్ చేయలేకపోతుంది కాబట్టి అండ్ 1 year అనేది ఛాన్స్ ఇచ్చింది కాబట్టి మొత్తానికి 1 yearలో మనం సో ఏదైతే మనం అపీల్ చేసుకుంటామో ఇన్ కేస్ మన ఛానల్ కింద తప్పు లేకుండా ఉంటే మన ఛానల్ మనకైతే వస్తాయని నేనైతే అంటున్నాను అనమాట. సో తప్పు చేయకుండా ఉండండి అండ్ తప్పు చేస్తే మొత్తానికి ఛానల్ అయితే డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి, టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి తప్పు అయితే చేయకండి. అండ్ మంచి ఓన్ కంటెంట్ అయితే అప్లోడ్ చేయండి, 100% మీకైతే మానిటైజేషన్ అవుతుంది, సక్సెస్ఫుల్ రెవెన్యూ అయితే సంపాదిస్తారు నేనైతే అంటున్నా. అండ్ నేనేమన్నా అంటే ఇందులో బర్బాద్ చేస్తుంది అయితే అన్నా కదా, సో మొత్తానికి బర్బాద్ చేస్తుంది అంటే ఏంటంటే సో పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఏవైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి బర్బాద్ చేస్తుందండి, మొత్తానికి బర్బాద్ చేసేస్తుంది అండ్ లాజ్ చేస్తుందండి. ఎవరైతే యూట్యూబ్ పైన డిఫెండ్ అయి ఉన్నారో మొత్తానికి డిఫెండ్ అయి ఉన్నారు. సో డే మొత్తం డిఫెండ్ అయి ఉన్నారన్నమాట, ఛానల్ పైన డిఫెండ్ అయి ఉన్నారు, అంటే యూట్యూబ్ పైన డిఫెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు బర్బాద్ చేస్తుంది అయితే నేనైతే అంటున్నాను అనమాట. సో అలా అయితే సో మనం ఒక కామెంట్ వేసేస్తే యూట్యూబ్లో ఒక కామెంట్ వేసేస్తే ఏమైతే అంటే సో యూట్యూబ్ వాళ్ళు అండ్ ఈ అప్డేట్ అయితే తీసేస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అంటే ఈ అప్డేట్ తొలగించేస్తారేమో నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో కామెంట్ అయితే చేసుకోండి అనమాట. సో అట్లా కామెంట్ వేసుకుంటే అప్డేట్ అయితే తొలగించేస్తారేమో నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో, ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటికి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.